హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా మిస్సెస్ ఊరెళ్ళింది. సో ఇవాళ మా పాపని రెడీ చేసి నేనే స్కూల్కి కూడా పంపించాలి. అలాగే అన్నం కూర వండాలి, టిఫిన్ చేసి పెట్టాలి ఇవాళ. మా మిస్సెస్ దోసపిండి ఆల్రెడీ మిక్సీ పట్టేసి వెళ్ళింది నిన్న నైట్. సో దోసపిండి అయితే రెడీగానే ఉంది టిఫిన్ చేయడానికి. జస్ట్ ఇంతకుముందే అన్నం పెట్టేశాను, బియ్యం కడిగేసి పెట్టేశాను. దోశ వేసేస్తే ఈలోపు మా పాప తింటూ ఉంటుంది రియా. ఈలోపు తర్వాత కూర చేసుకోవాలి. బీరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా చేసినా మా అమ్మాయి వంకలు పెడుతూనే ఉంటుంది కదా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బీరకాయ కూర చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. దోసపిండి విడిగా కొంచెం చిన్న గిన్నెలో తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ పోసి కలుపుకొని జీలకర్ర వేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఏమి పోసుకోకూడదు. నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్స్లో చాలామంది ఆయిల్ వేసేసి ముందే ఆయిల్ వేసి తర్వాత దోశ వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే దోశ నీట్గా రాదు. ఓన్లీ ఆయిల్ ఏమి వేయకుండా డైరెక్ట్గా దోసపిండి వేసుకొని. మా మిస్సెస్ మా బాబు ఇద్దరు విజయవాడ ఫంక్షన్ ఉందని వెళ్ళారు. సో ఈరోజు పనంతా మాదే. అంచుల్లో కొంచెం అంతా నూనె వేసుకుంటే సరిపోతుంది. అలా నూనె వేసేసుకొని తీసుకోవచ్చు. అన్నం ఉడికినట్టుంది, ఒక 10 నిమిషాలు మూత వేస్తే బాగుంటుంది. మరీ ఎక్కువ కాలనీయకూడదు. పిల్లలకి బాగా కాలితే ఏంటంటే నచ్చదు. రోస్ట్ లాగా చేయకూడదు. చాలామంది పెద్దవాళ్ళు తింటారు కానీ రోస్ట్ లాగా పిల్లలు తినలేరు. రియమ్మ ప్లేట్ తెచ్చుకో. ఇప్పుడు నాకు మా పాపకి కర్రీ చేయబోతున్నాను, బీరకాయ కర్రీ. 2 బీరకాయలు తీసుకున్నాను, ఒక ½ కిలో సుమారు ఉంటాయి. నేను ఏదో లైట్గా ఇలా పైపైన పీల్ చేస్తున్నాను కదా. చెక్కేం కాదు, ఈ గంటలుగా ఉంటాయి కదా కార్నర్. లైట్గా తీసేసుకొని నీట్గా కోసుకో. మా పాప ఊరు ఎందుకు వెళ్ళలేదంటే, పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది కదా. సో క్లాసులు మిస్ అయితే మళ్ళీ పెండింగ్ హోంవర్క్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి తను ఊరు రానని చెప్పింది. అందుకే మా మిస్సెస్ మా బాబు ఇద్దరు మాత్రమే బీరకాయ వెళ్ళారు. చాలా మంచిదండి, అది కూడా ఆరోగ్యం. ఓన్లీ ఒక 2 days కోసం. మంచి ఫైబర్ ఫుడ్. చాలామందికి చాలామందికి అని కాదు, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఫుడ్ అనమాట. చాలామంది బీరకాయ తినను, కాకరకాయ తినను అంటూ ఉంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత కొన్ని తాలింపు గింజలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం దోరగా ఎగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుంటున్నాను, తర్వాత బీరకాయ వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం వేసేసుకుంటే ముక్కలకు పడుతుంది. మీలో ఎంతమందికి బీరకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు.
ఒకసారి మూత తీసి చూసుకోవాలి, లేకుంటే కూర మాడిపోతుంది. తిప్పుకొని చూసుకుంటూ ఉడికినట్లు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం మగ్గాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఉప్పు కారం వేసి ఆపేద్దాం. దీంట్లో కొంచెం కారం, ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను, చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాం మనం. చూసారా బీరకాయలు కోసినప్పుడు ఎన్ని ఉన్నాయి, కూర కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఉన్నాయి చూడండి. కూర కంప్లీట్ అయిపోయింది. దీంట్లో నేను కొత్తిమీర వేసుకుంటాను, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. లాస్ట్లో ఇదిగా కడుక్కున్నాను. ప్రతి ఒక్క కూరలో కొత్తిమీర అనేది ఉండాలి, ఉంటేనే హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది. అరిగా కూడా టైం అయిపోయింది పాపకి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ కూర రెడీ. మా పాప స్కూల్కి రెడీ అయిపోయింది, వెళ్ళిపోతుంది. బాయ్ రియమ్మ, క్యారేజ్ నేను తీసుకొచ్చి ఇచ్చేస్తా అక్కడ. బాయ్. చిన్నగా వెళ్ళు.